సో ఫ్రెండ్స్ అదనమాట ఫైనల్గా అయితే మనం అయితే మహాబలిపురం వచ్చేసాం. సో వీడియో ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మనం అయితే టూరిస్ట్ గైడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం జస్ట్ సైట్ సీయింగ్ వచ్చాం అనమాట. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. సో వాటి గురించి తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే వచ్చినప్పుడు ఇక్కడ టూరిస్ట్ గైడ్లు ఉంటారు, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కొంత పేమెంట్ చేస్తే వాళ్ళు మనకి ఎనీ లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్ ఉండే లాంగ్వేజ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో అదనమాట. సో మనం ఈసారి మీరు ఇప్పుడు రావాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. జస్ట్ 1000 రూపీస్ అవుతుంది అబ్బా, వితౌట్ అకామిడేషన్ అయితే. సరదాగా వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి సైట్ సీయింగ్ అయితే చాలా బాగుంది. సో ఈ టెంపుల్స్ గురించి అయితే చాలా లాంగ్ బ్యాక్ హిస్టరీ ఉందన్నమాట. సో హిస్టరీ అంతా మనం ఒక గైడ్ పెట్టుకుంటే కానీ మనకి క్లారిటీగా అర్థం కాదు. అసలు చూడండి ఇక్కడ ఈ కోనేరు ఏంటి ఇవన్నీ ఏంటంటే సో మనకేదో తెలియంది బట్టి కొట్టేసి బయాడ్ చేసి చెప్పకూడదు. జస్ట్ మనం చూడడానికి వచ్చాం, చూసినట్టు ఉండాలి. ఓకే, తెలుసుకోవాలి అనుకుంటే ఒక గైడింగ్ పెట్టుకొని మనం అన్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవచ్చు. అది నా ఒపీనియన్, అంతేగాని ఏదో చెప్పాలంటే తప్పుగా చెప్పకూడదని. ఓకే, సో మనం ముందుకు వెళ్ళిపోదాం. వీడియోతో స్టే బ్యాక్ చూస్తూనే ఉండండి. Last your whole life. సో అదనమాట గైస్. సో ఫైనల్గా అయితే మనం మహాబలిపురంలోకి ఎంటర్ అయ్యాం అనమాట. అది కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి వాతావరణం చూడండి ఎంత బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నుంచి బీవీ చూడండి. సో సీవీ అయితే అదిరిపోయింది అనమాట. అటు సైడ్ నుంచి రావాలి బెస్ట్. యాక్చువల్లీ మనకి లోపలికి వచ్చాం కదా, అది మ్యాటర్. సో మెయిన్ ఎంట్రన్స్ లో మనకైతే ఇక్కడ ఒక కోనేరు లాగా ఉంటుంది అనమాట. సో ఇదంతా కోనేరు టైప్ ఉంది, చూడొచ్చు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి మనం వ్యూ చూసి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది. సో అటు సైడ్ వెళ్దాం. ముందైతే ఇక్కడ నుంచి ఒకసారి మొత్తం ఓవరాల్ గా వ్యూ చూస్తే మీకు అర్థమైపోయింది. అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ ఫుల్ క్రౌడ్, చల్లటి గాలి, చల్లటి వాతావరణం, మామూలు లేదు అయ్యా. సో జస్ట్ మనం విజిట్ చేయడానికి వచ్చాం అనమాట. మనకి వీటి గురించి హిస్టరీ కానీ అవన్నీ మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుసుకున్న అది 50% చెప్తారు కాబట్టి. సో మనం తెలియకుండా ఏం మాట్లాడకూడదు కాబట్టి జస్ట్ విజిట్కి వచ్చాం, చూసి ఎంజాయ్ చేసి వాటి యొక్క ఫీల్ని మనం బాగా అర్థం చేసుకొని ఏంటి ఏ కాలం నాటికి చెందినవి అవన్నీ అర్థం చేసుకుంటే చాలు. సో మనం వీటి గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. బట్ ఏంటంటే మనకు తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి జస్ట్ మనం సైట్ సీయింగ్కి వచ్చాం, ఎంజాయ్ చేద్దామని. జస్ట్ చూస్తే సరిపోతుంది. మీకు కావాలి అంటే మన దీని గురించి ఫుల్ గైడెన్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళని గైడెన్స్ ఒక పెట్టుకుంటే చాలు. మొత్తం తెలుగు అంటే తెలుగు, ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ అయితే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ అని చెప్పేసి మహాబలిపురం గురించి. సో మనం తెలియకుండా ఏదో కంటెంట్ కోసం ఏదో మాట్లాడకూడదు. ఏదో సైట్ సీయింగ్ వచ్చాం, చూసి ఎంజాయ్ చేయాలని నా ఫీలింగ్ అంతే. సో ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే మనం ఒకసారి కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం. సో ఇక్కడ మిరాకిల్ విషయం ఏంటంటే అసలు ఈ రాళ్ళని ఎలా చెక్కారన్నది ఒక తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో లోపలికి వెళ్దాం. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాం ఇటు సైడ్ నుంచి. ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూద్దాం.
సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే ఎప్పుడెప్పుడు చూస్తున్నా సో కృష్ణా బాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో కృష్ణా బటర్ బాల్ అసలు ఆ రాయి కిందకి ఎలా జారకుండా ఉండేదే మిరాకిల్. సో ఫస్ట్ అయితే మీరు అందరూ అవుట్ సైడ్ అంతా చూసేసేయండి. సో లేటర్ ఆన్ మన దగ్గరికి వెళ్దాం. సో దీనికి పైన చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. సో రాయి అయితే జారదు, మనం దగ్గర నుంచి చూస్తున్నాం కదా. సో ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది పడిద్యం మీద. కానీ సో దగ్గరికి వెళ్దాం. అసలు అక్కడ రాయి ఎలా బ్యాలెన్స్ అయింది అన్నది ఇక్కడ మిరాకిల్. మొత్తానికి అయితే భలే మిరాకిల్ ఆగిపోయింది రాయి. సో దీనిపైన చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదైతే మనం ముందు వీడియోలో చెప్పినట్టు చూడండి. దాన్ని తెలుసుకుందాం. మనమైతే ఒకసారి పైకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. సో చివరి అంచున కార్నర్ మీద ఆగిపోయింది అసలు రాయి. లోపల చూడండి కావాలంటే. సో ఫైనల్గా అయితే అదనమాట కృష్ణా బాల్ బటర్ బాల్ది హిస్టరీ. కింద అంతా గార్డెన్ టైపు చాలా అంటే చాలా బాగుంది. పైనంతా కొండలు. సంథింగ్ బిహైండ్ ఏదో స్టోరీ ఉండి ఉంటుంది. ఆ స్టోరీ నేను మొత్తం కనుక్కొని ఇంకొకసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్గా అదనమాట ఫైనల్ లుక్. సో బటర్ బాల్ది చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే రెండు కొండల మధ్యకి మనం వెళ్తున్నాం అనమాట. సో కృష్ణా బాల్ బటర్ దగ్గరికి. ఇవే చాలా బాగుంది అబ్బా ఇక్కడ, ఏ క్లాసు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు త్రిమూర్తి కేవ్స్ అనమాట. త్రిమూర్తి గుహలు చూడడానికి అయితే మనం వచ్చేసాం. సో మనం ఈ వేలో నుంచి వచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు. సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట. సో మామూలుగా లేదు, పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడైతే ఫోటోషూట్ కానీ అవి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఇది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎలా ఉందో లేదో తెలియదు. సో బట్ అయితే నాకు తెలిసి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ త్రిమూర్తి కేవ్స్ అనమాట. సో ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి నేను క్లియర్గా చూపిస్తే చూడండి. సో ఇంకా దగ్గరకు వచ్చాను అనమాట. సో లోపలైతే శివలింగం అయితే ఉందన్నమాట. సో శివలింగమో కాదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆ టైపే ఉంది. సో ఇదనమాట త్రిమూర్తి కేవ్స్. సో 3 వేవ్స్, సో 3 కేవ్స్ అనమాట, 3 గుహలు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మొత్తం కొండ మీద చెక్కారబ్బా అసలు ఇది. సో ఈ కాలంలో ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, లేదంటే పాస్ట్ ఒక 20 జనరేషన్ బ్యాక్ ఉన్న వాళ్ళు అయితే ఇవన్నీ స్కెచ్ చేయడం అనేది నాట్ ఈజీ జాబ్. బట్ అప్పట్లో వాళ్ళకి అంత ఫినిషింగ్ కూడా అంత క్లియర్గా, అంత నీట్ అండ్ అసలు నీట్గా వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒకసారి ఈ వేవ్స్ చూసుకుంటే ఇదంతా అవుట్ సైడ్ ఏరియా అనమాట. సో మొత్తం వేవ్స్, మొత్తం ఇవన్నీ కొండలు. ఓకే, సో వేవ్స్ మీన్స్ రాక్ వేవ్స్ అనమాట. సో కొండలు, రాళ్ళన్నీ అలలాగా ఒకటి ఎత్తుగా ఒకటి దిగులుగా అన్నీ. సో సూపర్ అట్మాస్ఫియర్ పేరు. సో ఇది వచ్చేసి త్రిమూర్తి కేవ్స్. సో 3 గుహలు ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదనమాట, ఫస్ట్ గృహ. సో సెకండ్ వన్,
సో మీకు ఇందాక చెప్పినట్టు లోపల అయితే వన్ టైప్ ఆఫ్ శివలింగం టైప్ ఉంది. సో అంటే మనకైతే వీటి గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే సో మన ఫస్ట్ టైం విజిట్ కాబట్టి ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, అందుకని నేనేం మాట్లాడలేదు. సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. వీటి గురించి మొత్తం తెలుసుకుని ఇంట్రడక్షన్లో అయితే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అది చూడండి, వీడియో మీకు బాగా అర్థమవుతుంది. సో ఇదంతా అవుట్ సైడ్ వేరే అనమాట. సూపర్ అండ్ సూపర్. ఇవన్నీ సిటీ లోకల్ విలేజ్లోనే ఉంటాయి అనమాట. అవన్నీ టూరిస్ట్ ప్లేస్ దగ్గర నియర్ బై. సో ఇక్కడైతే హైలైట్ అండ్ హైలైట్ ఉంది. సో ఇదంతా కృష్ణ బటర్ బాల్ అవుట్ సైడ్ ఏరియా అనమాట. చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ పార్క్ లాగా ఉంది అనమాట. సో బాగుంది టూరిస్ట్ ప్లేస్, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. సో ఇది ఫైనల్ గా దానికి సంబంధించిన వాటర్ ఫాల్ సంబంధించింది. సో ఇదంతా అవుట్ సైడ్ ఏరియా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టే. సో ఇప్పుడైనా ఒకసారి వస్తే జస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ నియర్ బై చెన్నైకి ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్, 130 అలా ఉంటుందండి. ఓకే, సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సో మంచి కంటెంట్ మేము ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనమైతే ఇప్పుడు కృష్ణా బటర్ ఫాల్కి వెళ్దామని చెప్పేసి లోపలికి వచ్చాం కదా. సో లోపలికి వచ్చినప్పుడు ఇది వన్ టైప్ ఆఫ్ ఇది ఉందన్నమాట. సో మనం ఇటు వచ్చేసాం, ఇది ఏదో చూద్దామని చెప్పేసి. ఇది కూడా గోపురాలు అవన్నీ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. సో బేసిక్గా ఇవన్నీ ఏంటంటే హిస్టారికల్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనమాట, దేవుడి గురించి చెప్తున్నాయి అన్నీ. సో అందుకని నేను ఇక్కడ చూడండి, కావాలంటే దేవుడు ఉన్నాడు, అతనికి పూజలు కూడా చేస్తూ ఉన్నారు. సో దేవుడు ఉంటే పూజలు చేస్తారనుకున్నది వేరే విషయం. బట్ ఏంటంటే ఇది మనం బటర్బాద్కి వెళ్ళే దారిలో ఉన్నదన్నమాట. సో ఇలాంటి చోటకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక గైడ్ని పెట్టుకున్నారు అనుకోండి, అతను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. సో వాట్ అండి. సో అప్పుడు మీకు క్లియర్గా మొత్తం రౌండ్ వేశారనుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. అంతేగాని ఏదేదో చూసినా ఏం అర్థం కాదు. ఓకే.